దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. నందమూరి కుటుంబం ఇటు టాలీవుడ్లో అటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సామ్రాజ్యం అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లెగసీ కొనసాగిస్తున్నారు. అలాగే బాలకృష్ణ, కళ్యాణ్ లాంటి వారసులు సినిమాలో రాణిస్తున్నారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వస్తున్నాయని బయట చిన్న టాక్ నడుస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తుంది. హరికృష్ణ మరణం తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, మరో కుమారుడు కళ్యాణ్ ఒకవైపు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కుటుంబ ఆస్తుల, సినిమా అవకాశాలు, రాజకీయ కనెక్షన్లతో ముడిపడి ఉందని సన్నిహితులు ఇచ్చిన సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని హరికృష్ణ చట్టబద్ధమైన భార్య కాదని, అందుకే కుటుంబంలో కొందరు దూరం పెట్టారని కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ వల్ల జూనియర్ ఎన్టీఆర్ను కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో సైడ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నందమూరి, నారా కుటుంబాలు అంతా సపోర్ట్ చేశాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఇది కుటుంబంలో మరిన్ని సందేహాలు రేపింది. అప్పటి నుంచి నారా వైపు వారిని దూరం చేస్తున్నట్టు అనిపిస్తుంది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు సినిమా, రాజకీయ ప్రముఖులు అంతా అభినందన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలబాబాయ్కు హార్టీ కంగ్రాచులేషన్ పోస్ట్ చేశారు. కళ్యాణ్ సైతం విషయం చెప్పాడు. కానీ కుటుంబం తరపున ప్రకటనలు, సెలబ్రేషన్లో వారిని ఆహ్వానించలేదని వార్తలు వచ్చాయి. ఒక ఫ్యామిలీ యార్డ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో లేదని కాంట్రవర్సీ రేగింది. కానీ అది ఫేక్ అని ఫాక్ట్ చెక్లో తేలింది. అయినా కుటుంబం ఐక్యతపై ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు నాపై ఉన్నంతకాలం నన్ను ఎవరు ఆపలేరని చెప్పాడు. ఇది బాలకృష్ణను ఉద్దేశించిన కౌంటర్ అని చాలామంది అభిమానులు భావిస్తున్నారు. సాధారణంగా కామ్గా ఉన్న ఎన్టీఆర్ ఇలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఈ మాటలు కుటుంబ విభేదాలను మరోసారి హైలైట్ చేశాయి. అదే సమయంలో వార్ 2తో పాటు రజనీకాంత్ కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మంత్రి నారా లోకేష్ కూలీకు బెస్ట్ విషయం చెప్పి, రజనీకాంత్ మా కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచారని పోస్ట్ చేశాడు. కానీ వార్ 2 గురించి మాటే రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోకేష్ కావాలని ఇగ్నోర్ చేశారని వాదిస్తున్నారు. మరికొందరు రజనీకాంత్ చంద్రబాబు జైలు సమయంలో సపోర్ట్ చేశాడు కాబట్టి కృతజ్ఞత చూపించాడని అంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన జూనియర్ ఎన్టీఆర్కు నారా వైపు నుంచి సపోర్ట్ లేకపోవడాన్ని స్పష్టం చేసింది. ఈ విభేదాలు సినిమా రిలీజులు, రాజకీయ డైనమిక్స్తో ముడిపడి ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీతో వార్ 2పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కానీ కుటుంబ సపోర్ట్ లేకపోవడం అతని అభిమానులను బాధిస్తుంది. మరోవైపు బాలకృష్ణ రాజకీయాలు, సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య IIFA 2024లో బాలకృష్ణ నందమూరి లెగసీ గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ను ఇగ్నోర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి ఇన్సిడెంట్ విభేదాలు మరింత బలపరుస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు బయటకి ఏమీ చెప్పకపోవడం వల్ల ఇవి రూమర్లుగానే మిగిలిపోతున్నాయి. అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో డిబేట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్యాప్ తగ్గుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూత మీడియాని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.